ధన్యవాదాలు. రవికిరణ్ గారు, కూటమి ప్రభుత్వంలో మీరు కూడా భాగస్వాములు. ఏంటి ఈ కన్ఫ్యూజను? జీవో ఏమి ఇష్యూ అవ్వలేదు, అసలు పెంచేటువంటి ఉద్దేశం లేదు అని చెప్తూ ఉంటే ఇటువైపు టీడీపీ ప్రభుత్వం, మరి ఎందుకు ఇంత రాద్ధాంతం జరుగుతోంది? ఎందుకు వైసీపీ ప్రజలతో అండగా ఉంటాము, ప్రజల కోసం మేము పోరాడతాము అని చెప్తున్నారు? డిసెంబర్ 13 మేము ఏదైతే రైతుల కోసం పోరాడామో అదే తరహాలో ఇప్పుడు మళ్ళీ కూడా విద్యుత్ ఛార్జీల పెంపు గురించి నిరసనలు వ్యక్తం చేస్తామనేసి అంతగా ఎందుకు దీన్ని ఇంత ఇదిగా చూస్తున్నారు వాళ్ళు? రోజా గారు, ముందుగా మీకు తోటి ప్యానలిస్టులకి రాజనీతి విషయంలో శుభ సాయంత్రం అండి. జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏదో ఊహించుకుంటున్నారు, విద్యుత్ ఛార్జీల పెంపు అని ఏదో కార్యాచరణ ఇచ్చి వారి పార్టీ శ్రేణులను తోశారు, కానీ ఆయన అయితే రాలేదు కదా ఫీల్డ్లోకి. అంటే ఆయన మొహం చెల్లలేదు. అంటే ఆయన చెప్పిన దాంట్లోనే ఆయనకి కన్విన్సింగ్ గా కాదు కాబట్టి వాళ్ళని తోశారు. మరి నిజంగా అది పెద్ద సమస్య అయితే ఆ పార్టీ అధ్యక్షుడు రావాలి కదా. ఏమంత సేటు పని ఉందని, ఏమంత బిజీగా ఉన్నారని? కోర్టు కేసులు కూడా ప్రస్తుతం లేవు కదా. అసెంబ్లీకే రావట్లేదు కదండి, అసెంబ్లీకే రావట్లేదు కదా. అదే బయట అసెంబ్లీకి రావట్లేదు సరే, కనీసం ప్రెస్ మీట్ అన్న ఆయన ప్రెస్ మీట్ల మాజీ ముఖ్యమంత్రి పులివెందుల ఎమ్మెల్యే గారు, మాజీ ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్లకి పరిమితం. కానీ ప్రెస్ మీట్ అన్నా పెట్టాలి కదా. ఎందుకు ఆ పార్టీ శ్రేణులని రోడ్డు మీద రవికిరణ్ గారు ప్రెస్ మీట్ పెడితే ఫ్రీక్వెన్సీ పోతుంది, మధ్యలో క్వశ్చన్ అడగకూడదు ఆయన్ని. అడిగితే తిడతారు కదా. రాహుల్ గాంధీ బెస్ట్ అడిగితేనేమో మీరు అదే అమ్ముడిపోయారంటారు. వీళ్ళకి ఇదో ప్రాబ్లం ఉంది, దప్పలు లేచి వెళ్ళిపోతారు. సో ఒక పార్టీ అధినేత అయ్యుండి రాకపోవడం ఏంటంటే అంత, ఇందాక మీరు ఇంటూలో అన్నారు బగబగ మండిపోతుంది ఆంధ్రప్రదేశ్, జనాలు రోడ్ల మీదకి వచ్చేస్తుంది ఏదో చెప్తారు మీరు. అంత బగబగ మండిపోతే ఆ పార్టీ అధ్యక్షుడు రావాలి కదా బయటికి. ఎందుకు రాలేదు మరి? అక్కడే దొలతనం ఉంది. ఇప్పుడు ఒకటి రోజా గారు, ఇప్పుడు ఏ దేశం అభివృద్ధి చెందాలన్నా, పారిశ్రామిక అభివృద్ధి చెందాలన్నా, ప్రగతిలోకి రావాలన్నా విద్యుత్ చాలా ఇంపార్టెంట్, కరెంటు చాలా ఇంపార్టెంట్. దాన్ని ఏ ఏడాది ప్రొడక్షన్ పెంచుకోవాలి. ఎందుకంటే కన్సంప్షన్ పెరుగుతుంది. మనం ఎప్పుడైతే మనం స్టాండ్ ఆఫ్ లివింగ్ పెరిగాయో మన యొక్క విద్యుత్ వాడకం పెరుగుతుంది. ఇండస్ట్రీస్ పెరగాలి, మేక్ ఇన్ ఇండియా స్కీమ్ లో భాగంగా పరిశ్రమలు రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి, అందరికి ఉపాధి కావాలంటే ఆబ్వియస్లీ కరెంట్ కావాలి, విద్యుత్ లేక జరగాలి. సో ఏ ప్రభుత్వాలన్నా ఒక దార్శనిక పద్ధతిలో ఓకే 5 ఏళ్ల తర్వాత ఎంత ఎంయూలు కావాలి, మిలియన్ యూనిట్స్ అంటారు, ఎన్ని ఎంయూలు కావాలి, వాళ్ళకి 6 ఏళ్ళ తర్వాత ఏంటి, 10 ఏళ్ళ తర్వాత ఏంటి, ఒక ప్రణాళికతో వెళ్తారు. విద్యుత్ అనేది ఇట్లా అంటే అలా వచ్చేది కదా. మనకి రకరకాలు ఉన్నాయి. కోల్ ఆధారిత విద్యుత్తు, హైడ్రో పవర్ ఉంది, న్యూక్లియర్ పవర్ ఉంది, సోలార్ పవర్ ఉంది, విండ్ పవర్ ఉంది. సో ఇలాగే చేసుకోవాలి. ఇప్పుడు కోల్ ఉందనుకోండి, ఎక్కువగా బొగ్గు మీద ఆధారపడతారు, దానివల్ల పొల్యూషన్ కూడా అవుతుంది. సో అందుకని దీన్ని తగ్గించుకుంటూ హైడల్ పవర్ పెంచుకుంటూ పవన విద్యుత్తును, సోలార్ విద్యుత్తుని మనం ఎక్కువగా వాడుకోవాలి. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఎక్కువ సన్లైట్ ఉంటుంది కాబట్టి, తెలంగాణ రాయలసీమ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ని యూజ్ చేసుకోవాలి. అందుకనే 2019 ముందు ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఒక ప్లానింగ్ చేసుకుంటా సోలార్ పవర్ విద్యుత్తుకి ఎక్కువగా ప్రొడక్షన్ చేసుకునే విధంగా ఇది అగ్రిమెంట్, పీపీఏ పవర్ పర్చేస్ అగ్రిమెంట్ చేసుకున్నారు. అట్ ది సేమ్ టైమ్ ధర్మల్ కూడా ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కూడా ఆల్రెడీ అడుగులు వేశారు. అలాగే నెల్లూరులో కూడా కోల్ ప్రాజెక్ట్ కి, కోల్ పవర్ జనరేషన్ కి కూడా అడుగులు వేశారు. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు అప్పుడు పాదయాత్రలో, అబ్బాయి నేను రాగానే 200 యూనిట్లు పవర్ ఫ్రీ అందరికి, నేను ఎప్పుడు ఎవరికి కరెంట్ పెంచను, పైపెచ్చి తగ్గించేస్తాను అని చెప్పి నమ్మబలికారు. ఈయన ఏదో పగలు తీసేస్తారేమో అని చెప్పేసి జనాలు ఆయనకు ఓట్లు వేస్తారు. ఆయనకు వస్తే ఏం చేస్తారు? 200 యూనిట్లు ఫ్రీ ఏది, వేర్ ఇస్ దట్? పోనీ తగ్గించారా? తగ్గించలే సరే, అలా ఉంచారా? పోనీ అది లేదు. వాళ్ళు ప్రభుత్వం వచ్చాక కూడా రోజా గారు వాళ్ళ మంత్రులు మీకు చూపిస్తారు, వాళ్ళ సాక్షి పేపర్ 29 డిసెంబర్ 2019 మంత్రి గారు ఇచ్చిన స్టేట్మెంట్, విద్యుత్ ఛార్జీలు పెంచం అన్నారు. నష్టాల్లో ఇదే కాదు 2020 కూడా చూపిస్తాను. అంటే నేను అనేది వాళ్ళ అధికారంలో, ప్రతిపక్షంలో కాదు అధికారంలో వచ్చాక కూడా అదే మాట, 2020 డిసెంబర్ మాట ఇది అని చెప్పి రోజా గారు వాళ్ళు చేసింది ఏంటంటే, మొదటి పొరపాటు పీపీఎలన్నీ రద్దు చేశారు. పవన విద్యుత్తు, సౌర విద్యుత్తులు అన్ని రద్దు చేశారు. ఏదైతే కన్స్ట్రక్షన్ చేస్తున్నామో, కోల్ థర్మల్ పవర్ ప్రాజెక్ట్స్ చేస్తున్నామో అది కూడా ఆపేశారు నిధులు ఇవ్వకుండా. దానివల్ల ఏమైంది? వర్షాకాలంలో కూడా పవర్ కట్లు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వర్షాకాలం, శీతాకాలంలో కూడా పవర్ కట్లు. ఆ పరిస్థితి. దాన్ని తప్పించుకుంటే ఏం చేశారు? అప్పటికప్పుడు ఎక్కువ రేటు, ₹4.50 కొనాల్సిందే 8 రూపాయలు, 9 రూపాయలు, 10 రూపాయలు కొన్నారు. దానివల్ల ఏముంది? తడిసి మూపిడి అయిపోయింది. మొత్తం ఇది 1,30,000 కోట్ల రూపాయల లాస్ లో తీసుకెళ్లిపోయారు.
ఎస్. ఈ పీపీఎల్ క్యాన్సిల్ చేసిన పోనీ డబ్బులు ఆదా అయిందంటే అది లేదు. ఆ కాంట్రాక్టులు అందరూ కోర్టుకు వెళ్ళారు. హైకోర్టు మొట్టిగా లేదు, నువ్వు ఎవరు పీపీఎల్ క్యాన్సిల్ చేయడానికి నీకు ఏ అధికారం ఉంది? మొత్తం 11,000 కోట్లు వడ్డీతో సహా కట్టించారు ఆ రోజా గారు కోర్టు. కట్టాల్సి వచ్చింది. ఆ భారం అంతా ప్రజల మీద చేశారు. వేసి 9 సార్లు అసలు పెంచమన్న వాళ్ళు 9 సార్లు పెంచి 33,000 కోట్ల అదనపు భారాన్ని ప్రజల మీద వేసి ఈ రోజు ఏం జరిగింది? 2022, 23, 24 దానిలో ఎక్కువ రేట్లు ఈ మిస్ మేనేజ్మెంట్ వల్ల ఏపీఈఆర్సీ నివేదికలు ఇచ్చి ఇదిగో ఈ కొనవలసింది మీరు 4 రూపాయల 50 పైసలు కొనాలి, మీరు కొనదేమో 7 రూపాయల 50 పైసలు, మీకు ఇచ్చిన లిమిట్ ఏమో ఫలానా 10,000 కోట్లు మీకు చేసింది ఇంత స్పష్టంగా ఇచ్చి అప్పుడే ఒక తీర్మానం చేసింది. దీన్ని ఈ యొక్క అదనపు ఖర్చుతో కొన్నారు, దాన్ని ప్రజల నుంచి రికవర్ చేయాలని అప్పుడే తీర్మానం చేశారు. ఇది ఏపీఎస్ నివేదిక ఇచ్చేసింది. ఆ నివేదికని వీళ్ళు అమలు చేయకుండా ఎన్నికలు వస్తున్నాయి, ఇప్పటికే 9 సార్లు చేశావు, ఇంకా చేస్తే ఇబ్బంది అవుతుందని చెప్పి ఆగిపోయారు. అది ఇప్పుడు కంటిన్యూ అయింది తప్పితే మా ప్రభుత్వం ఇప్పుడు వరకు ఒక్క పైసా కూడా పవర్ రేటు పెంచలేదు. పైపెచ్చు మా ఎన్డీఏ ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పారు, భవిష్యత్తులో ఇటువంటిది కూడా లేకుండా వాళ్ళగా పవర్ మిస్ మేనేజ్మెంట్, పర్చేజ్ మిస్ మేనేజ్మెంట్ చెయ్యము అని కొత్తగా పవన్ విద్యుత్ ఎన్ని కాంట్రాక్ట్లు ఇచ్చి అన్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. అలాగే పిఎం సూర్య గారు ప్రతి ఇంటి మీద సోలార్ పథకం ఏదైతే ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చారో అది పెద్ద ఎత్తున మొదలు పెడుతున్నాము. ఇదే కాదు, రైతులకి పిఎం కుసుమ్ కేంద్ర ప్రభుత్వ పథకం జగన్మోహన్ రెడ్డి గారు తొంగలో తొక్కారు, దాన్ని ఉచితంగా కూడా రైతులకు ఇచ్చే విధంగా ఆ యొక్క సోలార్ విద్యుత్ ద్వారా వాళ్ళ పంప్ సెట్లు పనిచేస్తాయి, దాని ద్వారా వాళ్ళు వాడుకుంటారు, మిగతాది గ్రిడ్కి ఇస్తారు. ఇలాగ అనేకమైన విధాల ద్వారా మేము పవర్ యొక్క ఇబ్బంది లేకుండా భవిష్యత్తులో పెన్షన్ కాక తగ్గించే విధంగా ముందుకు వెళ్తాం. ఏదైతే ఇప్పుడు భారం వేస్తున్నారు ఇది పెంపు కాదు, వాళ్ళు చేసిన తీర్మానం డిలే చేసుకుంటా అప్పుడు అమలు జరిగింది తప్పితే మేము చేసింది కాదన్న దీన్ని ప్రజలకి తప్పుడు సమాచారం ఇచ్చి మభ్యపెట్టే ప్రయత్నం ఈ రోజు వైసీపీ పార్టీ చేస్తూ ఏదో నోటుకు వచ్చిందంటూ మాట్లాడుతూ తప్పుడు ప్రచారాలు చేసి తిట్ల పురాణాలు తిట్ల ఒక్క నిమిషం రవికిరణ్ గారు మళ్ళీ ఈ రోజు మనం చూస్తారు వేరేది కాదు.